ఏమున్నదక్కో ఏమున్నదక్క, సీజన్ అయిపోతుండే చివరికి వస్తా ఉండే, విన్నర్ ఎవరనంటే చెప్పరాకుండుండే, ఏమున్నదక్కో ఏమున్నదక్క. అమ్మా ఓవరాల్గా అయితే ఫ్యామిలీ వీక్ నడుతుందయ్యా బిగ్ బాస్లో. నబీల్ వాళ్ళ అమ్మ వచ్చింది, రోహిణి వాళ్ళ అమ్మ వచ్చినట్టుగా మనకు ప్రోమో వచ్చింది, లైవ్లో కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. రాత్రి వరకు యష్మి వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడు. ఇదంతా ఓకే, కానీ ఇప్పటి వరకు కూడా ఈ సీజన్లో విన్నర్ ఎవరు అని అంటే ఎవరైతే ఎంత ఒక్క ఏమున్నదాడా అనే సెన్సే ఉంది తప్ప పర్టికులర్గా ఈ పర్సన్ విన్ అయితే బాగుంటుంది, ఈ పర్సన్ నేచర్ బాగుంది, ఈ పర్సన్ ఈ పర్సన్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం యాంగర్ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, కోపం ఉంది, హ్యూమానిటీ ఉంది, హ్యూమర్ ఉంది, ఇట్లా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి పర్సన్లో. ఈ పర్సన్ గెలిస్తే బాగుంటుంది అని అసొంటి ఒక్క పర్సన్ లేడయ్యా బిగ్ బాస్లో ఈ సీజన్లో. ఇఫ్ ఇన్ కేస్ ఆ గౌతము, ఆ టేస్టీ తేజ ఈ సీజన్లో స్టార్టింగ్ నుండే ఉంటే వేరే తిరుగు ఉండేదేమో అని అనిపించింది. అవినాష్, రోహిణి ఎంటర్టైనర్స్గా బాగానే వర్కౌట్ అయ్యారు. ఇక ఆ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఆ బ్యాచ్ మొత్తం కూడా ఏం లేదు, సర్వైవల్ కోసము ఏదో అంటే ప్రాపర్గా లేరబ్బా. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నిఖిల్ని విన్నర్ అని అంటే ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి విన్నర్ అవుతాడేమో, కానీ విన్నర్ క్వాలిటీస్ ఏమున్నాయి చెప్పురు నిఖిల్ దగ్గర? ఏం లేవు, లిటరల్లీ ఏం లేవు మాట్లాడుకోవడానికి. ఓన్లీ టాస్క్లు ఆడతారు. పృథ్వీ, నిఖిల్ ఏంటంటే టాస్కులలో గుద్ది పెడతారు, కానీ అంతకుమించి ఇంకేం లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే మనం ఈ వీడియోలో మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే మెయిన్గా మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఓటింగ్ పోల్లో కనీ విని ఎరగని రీతిలో జనాల పల్స్ని దగ్గరగా ఉన్న ఓటింగ్ పోల్ని మనం చూడవచ్చు అని అనిపించింది. జనాల పల్స్కి దగ్గర ఉన్న ఓటింగ్ పోల్ అది చూడంగానే నాకు ఓకే అయితే ఇప్పుడు దారిలోకి వస్తుంది. కానీ దారిలోకి వచ్చేదా ఇది గోదావరి బట్టి ఇక అయిపోయింది, షెడ్ పోయే టైంలో ఇప్పుడు దారిలోకి వస్తే ఏముంటుంది చెప్పరు? ఈ 4 వీక్స్లో ఈ వీక్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్కి పోతే ఆ నెక్స్ట్ 3 వారాలు మాత్రమే కొంత ఆటకు సంబంధించింది ఉంటుంది. ఆ తర్వాత చూస్తే లాస్ట్ ఫినాలే వీక్ ఏం లేదు, స్టడీస్ అప్పుడు లేకుండా ఉంటుంది ముచ్చట. సరే కానీ ఓటింగ్ పోల్ అన్న కదా, ఖతర్నాక్ ఉందన్న కదా, ఎందుకు ఉందో చెప్తా. యాక్చువల్లీ జనాలందరూ కూడా గౌతమ్ కృష్ణకి, టేస్టీ తేజకి బాగా కనెక్ట్ అయ్యారు. చాలామంది నాకు ఒకటి అర్థం అవుతలేదు అబ్బా. ఇప్పుడు రోహిణి గ్రూప్ గేమ్ ఆడుతుంది, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ. రోహిణి నామినేషన్లో లేదు కాబట్టి రోహిణి ఇన్స్టా అఫీషియల్ పేజ్లో అవినాష్కి, టేస్టీ తేజకి పోస్టులు పెట్టింది, డిలీట్ చేసింది. ఇది కదా గ్రూప్ గేమ్ అంటే, వరస్ట్ గేమ్, ఇది దారుణం, ఇది అన్యాయం అని చెప్పి వీడియోలు చేస్తున్న వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? అక్కడ చేయడానికి కంటెంట్ ఏం లేదు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నట్టున్నది. పెట్టింది ఆమెనే నామినేషన్లకు రాలే, ఆమెకు ఓటు బ్యాంక్ లేదు, ఆమె దగ్గర నుంచి వీళ్ళకి ఓట్లు పడతాయి అని ఆమె పెట్టుడు, దాని మీదకి వెళ్ళి గ్రూప్ గేమ్ అని చెప్పి కాంట్రవర్సీగా. ఇప్పుడు హౌస్ లోపల ఆడేది గ్రూప్ గేమ్ అవుతుంది, కానీ హౌస్ బయట ఆడేది గ్రూప్ గేమ్ అవుతుందా? అంటే ఈమెకు విపరీతంగా ఓటు బ్యాంక్ ఉంది నిజంగా. ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్ యష్మికో, పృథ్వీకో ఏదైనా పోస్ట్ పెట్టినట్టు ఆయనకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి, ఆయన ఓటు బ్యాంక్ ఇటు జీలుతుంది కాబట్టి అని అనుకుందాం. సరే కానీ చెప్తే ఎత్తారు, చెప్పపోతే ఏరా అబ్బా. ఇప్పుడు నిఖిల్ నామినేషన్లో లేకపోతే యష్మికి ఓట్లు పడతలేవా? 40-50%. పోయమ్మ ఇక చూడయ్యా. యాక్చువల్లీ ఏంటంటే నాకు కూడా పొద్దుగాల నుంచి వీడియో చేద్దామంటే కంటెంట్ లేదు. మరి కంటెంట్ దొరకాలంటే ఏంటిది? ఇట్లాంటి దాన్ని జరిగినప్పుడు దాని మీద వీడియో వేసుకుంటే కంటెంట్ అవుతుంది, అవునా కాదు? 10 నిమిషాలు మాట్లాడాలంటే ముచ్చటే లేదు ఈ సీజన్లో. పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు ముచ్చటే లేదు. ఏముంటే ఇక ప్రేరణ గౌతమ్ని రంపన పెట్టుడు, పొద్దుగాల కూడా టార్చర్ పెట్టుడు, నువ్వు ఒక్కనివే దోమాలి బోలు, ఎందుకు దోమ నువ్వు అని చెప్పి బాగా సాడిస్ట్ లెక్క బిహేవ్ చేసుడు గై తప్ప ఇంకేం లేదు చెప్పడానికి. రాత్రి ముచ్చట ఏమన్నా చెప్దామని అంటే అసలు లాజికల్ పాయింట్స్ తోటి ఏమైనా డిస్కషన్స్ అట్లాంటివి ఏమైనా అయితే ఏం లేదు. ఇప్పుడు నిన్న అర్ధరాత్రి ముచ్చట 3 ముక్కల్లో చెప్పనా. ఒకటి, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఈ రూమ్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అసలు వాళ్ళు కలవరు. ఈవెన్ వాళ్ళ దగ్గరికి పోయినా పెద్దగా ఎంకరేజ్ చేయరు. కనీసం ఏదైనా ఫన్ జనరేట్ చేద్దాం, ఏదైనా క్యాజువల్గా మాట్లాడదామన్న వాళ్ళు మాట్లాడరు. ఒక్క నిఖిల అప్పుడప్పుడు కొంచెం అన్న వచ్చి కూర్చుంటారు తప్ప మిగతా వాళ్ళైతే యష్మి కానీ, పృథ్వీ కానీ, అసలు విష్ణుప్రియ కానీ మనతోటి కలవదు, మాట్లాడదు, ఏం చేయరు. ప్రేరణ ఓకే. గౌతమ్ కృష్ణ, నబిలే కనీసం నబిలే గౌతమ్ కృష్ణ కొంచెం మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అసలు కొంత ఫన్ జనరేట్ చేయడానికి కూడా స్కోప్ కూడా ఇయ్యరు, కనీసం మాట్లాడడానికి కూడా ఉండదు అని వాళ్ళ డిస్కషన్. అండ్ ఇంకోటి ఇంతే, వీళ్ళది మేజర్ డిస్కషన్ అయితే ఇదే. ఇడికి ఏంది, నిఖిల్ యష్మిని ఇమిటేట్ చేసుకుంటే జోకులు చేస్తా అంటే వాళ్ళు నవ్వుకుంటారు అంతే. ఇది ముచ్చటిగా అది ముచ్చట ఆడేది అంతే. ఇక మధ్యలో ఏంది, విష్ణుప్రియ, నబిల్ ఒకసారి మాట్లాడుకున్నారు. ఏంటంటే నబిల్ ఖుషి అవుతాడు అన్నాడు, అసలు నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందని నేను అనుకోలేదు, ఇన్ని సపోర్ట్, ఇంత గాడ్ ఈజ్ గ్రేట్, అసలు నాకు ఇంత సపోర్ట్ వస్తుందని నేను అనుకోలేదు.
మెగా చీఫ్ దానిలో ఎవ్వరు దేకలేదు, అంటే ఆ బ్యాచ్ అంతా. అందులో నుంచి యష్మి వచ్చి సపోర్ట్ చేయగానే ఫుల్ ఖుషి అవుతాడు మనోడు, యష్మికి ఇద్దామని అనుకున్నాడు. నబీల్ ఉత్తదే అబ్బా, నబీల్ చాలా చిన్న మనసు, గిట్ల ప్యాంపరింగ్ చేసినామంటే కథం ప్యాంపర్ అయిపోతాడు అంతే. యా సారీ, మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఓకే నబీల్ విష్ణుప్రియ అదే టాపిక్ మాట్లాడుకున్నాను. నాకు ఘోరంగా సపోర్ట్ వచ్చేసాను, మామూలుగా నేను షాక్ అయినా అని. యష్మికి సపోర్ట్ చేస్తానని కూడా ఫిక్స్ అయిపోయాడు మనోడు అంతే. మనం చెప్తాను కదా, చాలా క్యూట్ అండ్ నైస్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ ఇన్ ద సెన్స్. ఏం లేదు, ఇట్లా దువ్వినాం అనుకో ఈజీగా ప్యాంపరింగ్కి పడిపోతారు అన్నట్టు. ఇంకా అంతే. ఇంకా నైట్ ఏం జరిగినాయి ముచ్చట్లు, విష్ణుప్రియ నైట్ అవినేష్ అయ్యో ఇంకో గొడవ జరిగింది. ప్రేరణకి యష్మి కూడా లొల్లి పంచాయతీ అయింది. ఏంటంటే ప్రేరణ మెగా చీఫ్గా ఎంత పీక్స్లో ఆలోచిస్తుందంటే, ఈ హౌస్లో నాకు తెలియకుండా ఈగ వాలద్దు, ఈగ పోవద్దు అంతే, నేనేం చెప్తే అదే నా మాటే ఆ శాసనం, నేను ఏమంటే వేయాలి ఆసనం అన్నట్టుగా కూర్చున్నది మేడం. ఏంటంటే వాళ్ళ బ్యాచ్కే మళ్ళీ పృథ్వీకి కబోర్డ్ కావాలి. అసలు ఏందబ్బా వీళ్ళు జనాలంతా ఖాళీ అవుతున్నా కూడా వీళ్ళకి కబోర్డ్స్ కావాల్సి వస్తున్నాయి. ఇంకా వీళ్ళకి స్టార్టింగ్లో జనాలు ఫుల్గా ఉన్నప్పుడు కూడా గవే కబోర్డ్స్, ఇప్పుడు కూడా గవే కబోర్డ్స్, ఇప్పటికీ ఇంకా వీళ్ళకి కబోర్డ్స్ కావాల్సి వస్తున్నాయి. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్లు పెడుతురు ఏంది ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కబోర్డ్లో. ఎందుకే వీళ్ళ కబోర్డ్లు? పృథ్వీ గట ఏదో పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి లేదని అంటే యష్మి ఉండి హరితేజ గారిది ఖాళీ అయినాయి కదా, హరితేజ గారి దాంట్లో పెట్టుకోమని చెప్పింది. ఓకే అయిపోయింది. కానీ ప్రేరణ ఏంటంటే, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు ఎట్లా చెప్తావు? నేను కదా మెగా చీఫ్, ఆఫ్టర్ ఆల్ యూ వై అని చెప్పి యష్మితో పంచాయతీ పెట్టుకుంటే, నువ్వు ఇంతగానం చేయొద్దు, కొంచెం తగ్గు అని చెప్పి యష్మి చెప్పింది. యష్మికి ప్రేరణకి వీళ్ళకి అయ్యే పంచాయతీలు అంతా కూడా నెవర్. పృథ్వీకి విష్ణుప్రియకి లొల్లైంది అని అంటే, యష్మికి ప్రేరణకి లొల్లైందంటే, నిఖిల్కి యష్మికి లొల్లైందంటే, అన్నీ ఉత్తే టుమ్రి ముచ్చట్లు. దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఏం తెగదింపులు కావు. వాళ్ళంతా మళ్ళీ కలిసి మెలిసి కుమ్మేసి ఊపేసి ఆపేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒక తల్లి పిల్లలు కాకపోయినా ఒక గూటి పక్షులు అన్నట్టు. ఓకే అండ్ కలిసిమెలిసి ఉంటారు. ఇక వాళ్ళని విడగొట్టే ఏం రాదు. వాళ్ళ మధ్య అనుభవం వేసినా కానీ అది బ్లాస్ట్ అయ్యి పక్కకి వెళ్ళిపోవాలి, ఆ జుజుబి పక్క జరగంటారు తప్ప వాళ్ళకేం కాదు. వాళ్ళంతా కలిసిమెలిసే ఉంటారు చాలా. ఎందుకంటే ఈవెన్ పృథ్వీ అంతా ఓవర్గా రియాక్ట్ అయ్యి మన నిఖిల్ అంత చేసినా ఏం చేసినా అప్పుడు గుడ్ల టాస్క్ అప్పుడు అవుతుంది, మన వాటర్ ట్యాంక్ ఎప్పుడైతే ఏదైతే నీళ్ళకడ పంచాయతీ లెక్క జరిగినా కానీ వాళ్ళకేం పట్టిలేదు. ఎందుకంటే మా ఓడి బాయ్ ఏంది అన్నట్టు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఏమున్నది ఏం ముచ్చట కానీ అయిపోయింది ఒడిసింది చల్లబడ్డాక. అయితే ఇప్పుడు మనకి ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం పోయి ఫటాఫట్ మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు. మనం ఎక్స్పెక్ట్ చేసిందే గౌతమ్ కృష్ణ టాప్లో ఉంటాడని, 24%. కానీ నిన్న మొన్న యష్మి ఘోరంగా టాప్లో ఉంది. నిఖిల్ అట్నే ప్రేరణ నామినేషన్ లేదు కదా, ఆ ఓట్లన్నిటి పడ్డాయి అన్నట్టు. అయితే యష్మికి అయినా కానీ మంచి ఓటింగే ఉంది. కానీ జనాలందరికీ గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ నచ్చడం మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళకి ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. నిన్న కూడా నేను బాధపడ్డా, అరే ఏంద్రా ఓటింగ్ మీద ఎఫెక్ట్, సరే పోరాదని. ఓకే సరే. అయితే ఇప్పుడు గౌతమ్ కృష్ణ టేస్ట్ చేసి జనాలకు నచ్చడం స్టార్ట్ అయింది. నేను నిన్న మొన్న బాధపడ్డది ఏంటి, అరే ఎందుకు ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తలేదు, ఇంత కష్టపడి ఆడుతున్న వాళ్ళు కూడా కనీసం ఓట్లు పడతలేవు, ఏంద్రా ఇది అని అనుకున్నా. కడి చేస్తే గౌతమ్ కృష్ణకి టేస్టీ తేజకి ఓటింగ్ పెరిగింది. లైక్ గౌతమ్ కృష్ణకి 24% దాకా వచ్చింది, టేస్టీ తేజకి 19% వచ్చింది. వెరీ నైస్, వెరీ బిగ్ అచీవ్మెంట్ టేస్టీ తేజకి. నిజంగా చెప్తాను, ఘోరమైన అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు టేస్టీ తేజ అని చెప్పబుద్ధి అవుతుంది. అండ్ నెక్స్ట్ యష్మి 16%, నిఖిల్కి అండ్ ప్రేరణ ఓటింగ్ కూడా కలిపితేనే ఈ ఓటింగ్ అన్నట్టు. బేసిక్గా ఎందుకు పడతలేదు అంటే కొంచెం ఆగిరు, అంటే యాక్చువల్లీ జనాలలో కొంత రియలైజేషన్, గ్రూప్ గేమ్ అంటే ఏంది కథ అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం లేదబ్బా, దీన్ని చెడగొట్టాలంటే సింపుల్. ఇప్పుడు రోహిణి పోస్ట్ పెట్టింది కాబట్టి రోహిణి గ్రూప్ గేమ్ ఆడుతుంది అని చెప్తే, రోహిణి చెప్పినా చెప్పకపోయినా రోహిణికి ఎవరన్నా వేసేటోళ్ళు, రోహిణి నామినేషన్లో లేదు కాబట్టి అవినాష్ కూడా టేస్టీగా వేస్తారు. చెప్తే ఇంకో 4 ఓట్లు ఎక్కువ పడతాయి, అంతకుమించి ఇంకేం ఉండదు ముచ్చట. అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడని చెప్పి పెట్టిర్రు అనుకుందాం భయ్. అది పెద్ద గ్రూప్ గేము, ఇంటర్నేషనల్ కాంట్రవర్సీ, దీన్ని ఎట్లా ఖండించాలి ఏంది. వేరే సీజన్లు ఎక్కడ జరగలే, ఏదో కనీ విని ఎరగని అద్భుతం లెక్క ట్రీట్ చేస్తారు. చేసుకొని అబ్బా ఏం లేదు మాట్లాడడానికి ముచ్చట, ఏదో ఒకటి దొరికింది కానీ మాట్లాడుకోవాలి అంతే.
నెక్స్ట్ యష్మి 16% థర్డ్ ప్లేస్లో ఉంది. మంచి ఓటింగే, వెళ్ళిపోయే ఓటింగ్ కాదు, మంచి ఓటింగ్. నెక్స్ట్ అవినాష్ 14%, పృథ్వీ 14%. వీళ్ళిద్దరికి ఈక్వల్ పర్సంటేజ్ ఉంది 14. యాక్చువల్లీ అవినాష్ నిన్నటిదాకా లీస్ట్లో ఉండే, ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యి 14% తోటి కొద్దిగా మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్ట్ గ్రూప్ అనుర్రి, ఇంకొంతమంది ర్యాట్ గ్రూప్ అనుర్రి, ఇష్టం ఎవరి బుద్ధి పుట్టినట్టుగా వాళ్ళ ఆర్టిస్టులు కమెడియన్స్ నాతో పాటు పనిచేసిన ఆర్టిస్టులు కాబట్టి నేను ఆర్ట్ గ్రూప్ అని పెట్టినా. అది రకరకాలుగా మారింది. నేను పెట్టినాను కాదు కానీ అది ఎవరైనా అబ్రివేషన్ చేసుకోగలుగుతారు. సరే, అయితే ఆ ఆర్ట్ గ్రూపు లేదంటే ర్యాట్ గ్రూప్లో ఇప్పుడు పాజిటివిటీ బాగా జనాలకు వచ్చి అవినాష్కి 14% ఓటింగ్ పడ్డది, పృథ్వీకి 14% ఓటింగ్ పడ్డది. పృథ్వీకి నాకు తెలిసి మనం చూస్తున్న ఈ ఓటింగ్ కాకుండా పృథ్వీకి యష్మికి ఇంకొంచెం ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి పడే ఓట్లు కూడా ఉంటాయి కాబట్టి పడతాయి. నెక్స్ట్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విష్ణుప్రియ అందరికంటే లీస్ట్లో ఉంది విత్ నెంబర్ 12%, జస్ట్ 12%. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి, మహా అద్భుతం అని చెప్పాలి. ఇన్ని రోజులకి విష్ణుప్రియ గేమ్ గురించి జనాలకు ఒక క్లారిటీ వచ్చిందా అన్న ఫీల్ వచ్చింది. కానీ విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా? ఇది పెద్ద 100 మార్కుల క్వశ్చన్. ఎందుకంటే విష్ణుప్రియ ఎలిమినేట్ కాదు. 99.99% విష్ణుప్రియ ఎలిమినేట్ కాదు. దానికి 1,000,000 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలని మనం మాట్లాడుకుంటే తప్పు అవుతుంది కాబట్టి నేను మాట్లాడను. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా? ఇది ఒక క్వశ్చన్ మార్కు, చెప్పలేము. విష్ణుప్రియ అయితే ఇప్పుడు కనిపిస్తున్నంత వరకు లీస్ట్లో కనబడుతుంది. సో ఫ్యామిలీ వీక్ వరకు ఉంచితే కొంత సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుంది అని బిగ్ బాస్ టీమ్ అనుకున్నా, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అయిపోతుంది కాబట్టి మేబీ పంపొచ్చు, ఆశ్చర్యపోవక్కర్లేదు. చాలు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది చాలు ప్లీజ్. చాలా హ్యాపీగా ఉందబ్బా, ఇన్ని రోజులు విష్ణుప్రియ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తుంది. చాలు, మీ ఎంటర్టైన్మెంట్ మాకు చాలా ఎక్కువైపోయింది, సరిపోయింది. సో ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు? అసలు ఓటు వేస్తున్నారా ఈ సీజన్లో? ఏంది కథ? యూట్యూబ్లో పోల్ పెడదాం అన్నా కానీ యూట్యూబ్ పోల్ కూడా మామూలు కదా. ఇన్ని రోజులు మామూలుగా పోల్ పెట్టాలంటే 5 పేర్లు మాత్రమే పెట్టచ్చు, 5 నేమ్స్ పెట్టచ్చు. అంతకు మించి ఎక్కువ పెట్టడానికి లేకుండే. దానికే మనం 5 పేర్లు పెడితేనే మావుంది ఎందుకు పెట్టలే అని పంచాయతీలు ఉండేది. కట్ చేసి ఇప్పుడు 3 పేర్ల 4 పేర్లు చేసిండు. 4 నేమ్స్ మాత్రమే పెట్టచ్చు. 4 ఫొటోస్ అన్నా 4 నేమ్స్ అన్నా పెట్టి పోల్ పెట్టచ్చు. ఆ 4లో ఏమని ఇరిగిస్తాం? అందుకని చెప్పి యూట్యూబ్లో పోల్స్ పెట్టేటోళ్ళు కూడా బంద్ చేశారు. ఏం పెడతాం? నెంబర్ ఆఫ్ ఒక 6, 7, 10 ఆప్షన్ ఇవ్వచ్చు కదా, ఏమవుతావు కొంపలు మునిగిపోయినట్టు. సరే, అది సంగతి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక పొద్దున్న నుంచి వెళ్ళి పార్సెల్లు అయ్యే నా పరిస్థితి. యాక్చువల్లీ అంటే ఇది డల్గా చెప్తులే, చాలా హ్యాపీగా చెప్తున్నా. చాలామంది ఇష్టపడి మన పికిల్స్ని, మన స్వీట్స్ని ఆర్డర్ పెట్టుకుంటున్నారు, మన పొడుల్ని. అవన్నీ కూడా ప్రేమగా మేము పార్సల్ చేసి మీ ఇంటికి పంపుతున్నాం. మన క్యాప్షన్ ఏంది? స్వాతి పికిల్స్, ప్యూర్లీ హోమ్ మేడ్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. అదే కదా మన క్యాప్షన్. సో ప్రేమతో పార్సల్ కడుతున్నాం, పంపిస్తున్నాం. అదే పని నడుస్తూ ఉంది. ఇప్పుడే మళ్ళీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేస్తున్నాం అన్నాడు. బెల్లం సున్నుండలు ఫ్రెష్గా అయిపోయింది, ఇప్పుడే రెడీ అయింది. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇప్పుడే రెడీ అయింది. సో అతి త్వరలో కొత్త స్వీట్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ పార్సల్ అయితే ఉన్నాయి ఫ్రెష్గా. మీకు ఎవరెవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. స్పెషల్లీ స్వీట్స్ అయితే మరీ ఎప్పటికప్పుడే. పికిలైనా నిన్న రెడీ చేసినా మొన్న రెడీ చేసినా కానీ అది 3 నెలల వరకు మంచిగా ఉంటుంది కదా. అది మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా 3 నెలలు అవుతుంటే ఇంకా టేస్ట్ అవుతుంది తెలుసా. అది ఎంతెంత లేట్ అవుతుంది, 1 నెల రోజుల తర్వాత మీకు పికిల్ ఇప్పుడు పంపిన అనుకోరు, ఇప్పుడే దబదబ తినేయకుండా మేము ఫ్రెష్గా పెడుతున్నాం కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక వారం రోజులు 10 రోజులు సైడ్ పెట్టు, ఆ తర్వాత తినరు. అమోఘంగా ఉంటుంది. ఎంత లేట్ అవుతుంటే అంత మ్యారినేట్ అవుతుంటే అందులో ముక్కలోకి మంచిగా మసాలా అంత పోతుంది, కారం అంత పోతుంది, తింటుంటే జ్యూసీ కమ్మ ఉంటుంది. కాబట్టి నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అది సంగతి. ఖచ్చితంగా కొంచెం మ్యారినేట్ అంటే పక్కగా, అంటే మేము ఫ్రెష్గా పెట్టకపోతున్నాం, స్టాక్ పెడుతున్నాం, బాగుండదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మీకు. అందుకని చెప్పి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతున్నాం కాబట్టి ఈరోజు మీరు తింటున్న పికిల్ నిన్న పెట్టింది అయ్యి ఉంటుంది, లేదంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న దానికంటే కరెక్ట్గా 3-4 రోజుల క్రితం పెట్టింది ఉంటుంది. అదే ఇంకొక 10 రోజులు, ఇంకొక 6 రోజులు, కరెక్ట్గా ఒక 10 రోజులు వదిలేస్తే మస్తు ఉంటుంది. 1 నెల రోజుల తర్వాత ఇంకా మస్తు ఉంటుంది లేక. ఎందుకంటే మేము 3 months బ్యాక్ మా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మేము మా ఇంట్లో పికిల్స్ పెట్టుకున్నాం. సో అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకున్నాము. సో ఆ పికిల్స్ ఇప్పటికీ వేసుకొని తింటే ఎట్లుంటుంది తెలుసా, మస్తు ఉంటుంది. కమ్మ ఉంటాయి. అన్నీ ఉడవలేదు అనుకో, అది ఒక 2 కిలోలు, అదొక 2 కిలోలు, అదొక 2 కిలోలు చేసినాం. మీకు పంపలే, మేమే టెస్ట్ కోసం చేసుకున్నాం, రకరకాల ప్రయోగాలు చేసినాం. అవన్నీ కూడా ఉడవలేదు, కొంచెంగా తింటున్నాం. ఈ ఫ్రెష్ బ్యాచ్ ఎప్పటికీ టేస్ట్ చేయాలి కదా, అక్కడ అవి పక్కకు పెట్టేసి వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ ఇలా చేసినాం అనుకోరి, రేపు పొద్దుగా టేస్ట్ చేయాలి, దాన్ని అన్నంలో టేస్ట్ చేస్తాం మేము. కాబట్టి
ఆ పాతవి ఎప్పుడన్నా వేసుకుంటే అబ్బాబ్బా అమృతం అమోఘం అద్దరిపోతుంది. రీసెంట్గా అయితే ఎన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్, ఆ కాంప్లిమెంట్స్కే నాకు కడుపు నిండిపోతాను. బిర్యానీ తిన్నట్టుగా ఉందంట, పికిల్తోటి తింటుంటే బిర్యానీ తిన్నట్టుగా చాలా కమ్మవుందన్న అని చెప్పి కొంతమంది మెసేజ్లు నేను వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే షేర్ చేయడం మొదలుపెట్టినా. యాక్చువల్లీ నాకు వాట్సాప్లో స్టోరీని షేర్ చేయొచ్చు అన్న విషయం తెలియదు. లేకపోతే పికిల్స్ ఫోన్ అని సపరేట్గా పికిల్స్కి సపరేట్ ఫోన్ పెట్టినాం, అందులో స్టేటస్లు పెడుతున్నాం కదా, ఆ స్టేటస్ని మన స్టేటస్లో షేర్ చేయొచ్చు అని తెలియదు. ఇప్పుడు తెలిసింది, అందుకే ఇప్పుడు పెట్టేస్తున్నాం. అది సంగతి. సరే కానీ అంత మంచిదేనా? ఏం సంగతులు? సబ్స్క్రైబ్ చేసినావా? చూస్తున్నావు, సబ్స్క్రైబ్ చేయరాదు, గంట కొట్టు, అలానే సింబల్ ప్రెస్ చేసి పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుంటుంది, లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. అండ్ ఇక మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరి, www.swatipickles.com ఒకసారి కొట్టుర్రి. కొట్టి అందులో ఏమున్నాయో చూడుర్రి. ఇంకా మీకు వాట్సాప్కి ఒకసారి వచ్చి వాట్సాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం వాట్సాప్ త్రూ. వాట్సాప్కి వచ్చి ఆర్డర్ చేసుకోరు. ఓకేనా? ఉండన్నా, ఉంటాం మళ్ళా. టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.